హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భీమవరం స్టైల్ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ముగ్గురు పెట్టుకుని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి చికెన్ కూడా వేసి వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం వేరే పాన్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 5 యాలక్కాయలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 7 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాక చికెన్లో వేరే పాన్లోని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ని హీట్ చేసుకొని చికెన్ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్నాక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకొని ఇది కూడా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఈ చికెన్ కూడా వేసుకొని మసాలా పౌడర్ని కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 కప్పు కారం వేసుకొని మనం స్టవ్ కట్టేసుకొని బాగా చల్లార్చుకున్నాక నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.